ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామిని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గురుస్వామి డాక్టర్ బ్రహ్మశ్రీ రాజన్ నమూద్రి గారు ఉన్నారు. గురుగారితో మనం మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, ఇప్పుడు మనకి క్రోధినామ సంవత్సరం కాబట్టి అసలు కేరళ పద్ధతిలో అండి సింహరాశి వారికి ఏ విధంగా ఉంటుంది, అలా అని చూసుకుంటే ఆర్థికంగా కానీ వ్యాపారస్తులకి వీళ్ళకి ఏ విధంగా ఉంటుందండి? తప్పకుండా అమ్మా. ముందుగా శ్రీ మహాగణపతి దేవతోభ్య నమః. చూసే విశ్వబంధువులకి నమస్కారం. క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు. సర్వే జనం సుఖినో భవంతు, అష్టైశ్వర్యాలతో ఉండాలని నేను కోరుతున్నాను. అందరూ బాగుండాలి. సింహరాశి వారికి యోగము సింహంలోనే కనపడుతుంది. కేరళ నాడి శాస్త్రం ప్రకారం అప్పుడే చూసుకున్నప్పటికీ మనకి ఇక్కడ ఏమంటే దీంట్లో మహా అద్భుతమైనటువంటి యోగదాయకం అనేది ఇక్కడ కనపడతా ఉంది. ఎట్లా అంటే ఎప్పుడైనా కూడా విడిపోయిన వాళ్ళు కలిసిపోవడము, కలిసిపోయిన వాళ్ళు విడిపోవడం రెండు జరుగుతుంది. అర్థమైందా మీకే? ఎప్పుడైతే కూడా కొన్ని విషయాల్లో కొన్ని సందర్భాల్లో భార్యాభర్తల్లో లివింగ్ రిలేషన్షిప్లో ఇంకేదైనా రిలేషన్షిప్లో విడిపోయిన వాళ్ళు కలిసిపోయేవంటి యోగం కనపడతా ఉంది. విదేశ ప్రయాణానికి మంచి యోగం కనపడుతుంది. రైతులకి మంచి ఆదాయం కనపడుతుంది. భూమి వ్యాపారం చేసే రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకి చాలా బాగుంది. మళ్ళీ అదే విధానంగా ఇప్పుడు బాగా పెట్టుబడి పెట్టబట్టి యోగదాయకమైన వంటిది రాజకీయ నాయకుల సింహరాశి వాళ్ళకి మంచి యోగం. పట్టిందంతా బంగారమే. మంచి పేరు ప్రతిష్ట అంతా రావటం అనేది జరుగుతూ ఉంది. ప్రత్యేకమైనటువంటి మూలం, ప్రత్యేకమైనటువంటి దీపం, ప్రత్యేకమైనటువంటి పూజ, ఈ పూజ పట్టిన వారికి సింహరాశి వాళ్ళకి మహాగజయోగం పట్టబోతుంది. అదృష్టం వరించబోతుంది. దేవకన్యలు కురవబోతున్నారు వాళ్ళకి అదృష్టాన్ని. అటువంటి యోగం ఈ క్రోధనామ సంవత్సరంలో వాళ్ళ జీవితంలోనే మారబోతుంది. ఎన్నో అప్పులు, కటిక దరిద్రంలో ఉన్నవంటి అన్నీ తొలగి వాళ్ళకి అదృష్ట యోగం పట్టవంటి ఒక యోగము కేరళ నాడి శాస్త్రం ప్రకారం ఇక్కడ మనకు తెలియబడతా ఉంది. ఎవరైనా సింహరాశి వారికి పేర్లోనే లక్ష్మీ నరసింహస్వామి నివసిస్తుంటారు కాబట్టి గుణము అటువంటిదే, వాళ్ళ దానము అటువంటిదే, వాళ్ళ నడక కూడా అటువంటిదే, వాళ్ళు నడమాడుతున్నవంటి ఒక యోగన ఆలోచన కూడా సింహం లాగానే ఉంటుంది. మరి ఎలకలాగా ఉండదు, వెనక నుంచి పోటుటువంటివి ఏం ఉండదు. ఎప్పుడైనా వీళ్ళంతా కూడా స్ట్రేట్ ఫార్వర్డ్, చాలామంది సోషల్ మైండ్గా ఉంటారు. సో వీళ్ళు ఎక్కువ శాతం ఎప్పుడైనా వీరు ప్రత్యేకమైనటువంటి ఒక దానం చేయాలి. ప్రత్యేకమైనటువంటి దానం ఏంటి ఎప్పుడైనా అందరూ ఒక రకమైనటువంటి దానం కాకుండా వస్త్రదానం చేయాలి. ఆ వస్త్రదానంలో ఏముండాలంటే దాంట్లో 5 రకాలమైన లోహం ఉండాలి. 5 రకాల లోహం ఏంటి గురుగారు అప్పుడీ కూడా మీరు ప్రశ్న వేస్తారు కాబట్టి మీరు వేయకముందే నేను అడుగు చెప్తున్నాను. పంచలోహానికి సంబంధించినటువంటి ఉంగరం, ఉంగరం ఉండాలి. లేదంటే పంచలోహం పాత్ర, పంచలోహంది గిన్నె, పంచలోహంది గరట, ఏదైనా పర్వాలేదు. లోహానికి పంచలోహానికి కలిపినటువంటి ఏదైనా పాత్ర పెట్టి వస్త్రము ధరించుకుంటే బ్రాహ్మణునికి వస్త్రము ఉత్తరము పంచగట్టినటువంటిది వాళ్ళకి ఇవ్వటం వల్ల, లేదంటే గాయత్రి ఇవ్వటం వల్ల, గాయత్రి అంటే ఒడుగు ఉంటుంది కదమ్మా, ఆ ఒడుగు గాయత్రి పంచలోహానికి పాత్ర చేసి ప్రత్యేకంగా ఏ రోజున ఇవ్వటం వల్లకి అదృష్టం కలుస్తుంది. శుక్రవారం రోజున. శుక్రవారం ఎన్ని వారాలు ఇవ్వాలండి? ఈ సంవత్సరంలో ఎప్పుడైనా కూడా ఒక 5 సార్లు ఇవ్వాలి. ఇయర్ మొత్తం 12 మాసంలో ఎప్పుడైనా కూడా ఇవ్వండి. 25వ తారీఖు ఏప్రిల్ దాకా ఉంది కదా, అప్పటిదాకా మీ టైం కేటాయించుకొని ఇవ్వండి. బంగారు ఇచ్చినా పర్వాలేదు, చాలా అదృష్టమే. మీకు కలిసి వస్తున్నప్పుడు కలిసి ఇవ్వండి, ఇబ్బంది ఏముంది. కాకపోతే ఏంటంటే బంగారం ఇవ్వటం కొద్దిగా మనము ఆలోచించాలి. పంచలోహానికి కూడిందంటే కాబట్టి మనం ఇవ్వడానికి ఇబ్బంది లేదు, దానికి తరాలుగా ఇవ్వచ్చు. గురుగారు, ఇప్పుడు ఈ రాశి వాళ్ళకి సంబంధించి ఎలాంటి ఆలయ దర్శనం చేస్తే మంచిదండి? ముఖ్యంగా సింహరాశి వాళ్ళు ప్రత్యంగిరాదేవి ఆలయము, వారాయిని ఆలయము, లేదా లక్ష్మీ నరసింహస్వామి ఆలయం దర్శనం చేసుకోవడం వల్ల మంచి యోగదాయకం రావటం జరుగుతుంది. ఇంద ఆలయంలో వీళ్ళు నూనె దీపారాధన, నెయ్యి దీపారాధన చేయటం వల్ల మంచి యోగదాయకం రావటం అనేది జరుగుతుంది. ఎప్పుడైనా మీరు ఒక మట్టి ప్రమిదలో చిన్నగా, అంటే గురుగారు ఇది అఖండ దీపం పెట్టాలా అని కూడా డౌట్ వస్తుంది. జిల్లెడ వత్తులు, తామర వత్తులు కలిసి చేసినటువంటి వత్తిని ఆవు నెయ్యి, కొబ్బరి నూనె, వేప నూనె 3 కలిపి
ఈ అమ్మవారి ఆలయంలో పురుషులైనా స్త్రీలైనా యువతులైనా ఎవరైనా కూడా మీరు ఈ ఆలయంలో వెళ్ళేసి ప్రత్యేకంగా దీపార్థన పెట్టండి అమ్మవారికి చేసి అక్కడ గుడం అంటారు. గుడం ఎప్పుడైనా బెల్లం అంతే బెల్లం అంటారు, బెల్లం అంటారు. అంత బెల్లము నైవేద్యాన్ని పెట్టాల. బెల్లంలో దోషం ఉంటుంది ఎప్పుడైనా దానికి చాలా అద్భుతమైన వైబ్రేషన్స్ ఉంటాయి, మంచి ఆకర్షితమైన శక్తి ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా కూడా ఆలయాల్లో బెల్లంతో ప్రసాదం తయారు చేస్తారు. ఏమ్మా పాయసం కూడా మీకు ప్రత్యేకమైనటువంటి పాయసం చేయాలన్నా కూడా బెల్లంతో పాయసం చేసి నివేదన పెట్టడం వల్ల ఆ పాయసం కూడా బ్రహ్మాండంగా అమ్మవారు స్వీకరిస్తూ ఉంటుంది. ఆ నరసింహస్వామికి బెల్లం పెట్టడంలో మీరు ఈ గుంటూరులో కూడా ప్రత్యేకంగా పానక నరసింహస్వామి అని చూసి ఉంటారు. అక్కడ పానకాలు కూడా స్వామికి పోస్తూ ఉంటారు, స్వామి వరప్రసాదంగా తిరిగి కూడా ఇస్తారు. కాబట్టి ఇది చాలా అద్భుతమైనటువంటి చలివిడి పెట్టడం వల్ల అద్భుత ఫలితం లభిస్తుంది. ఇలాంటి ప్రసాదం పెట్టుకుంటే సింహరాశి వాళ్ళకి అదృష్టం పట్టబోతుంది. గురుగారు, ఇప్పుడు మనకి క్రోధీనామ సంవత్సరం కాబట్టి అయితే ఇప్పుడు కేరళ పద్ధతిలో అండి కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటుంది, అలానే బిజినెస్ చేసుకునే వాళ్ళు ఉంటారు, ఆర్థికంగా ఏ విధంగా ఉండొచ్చు అంటారు ఈ రాశి వారికి? తప్పకుండా. ముందుగా శ్రీ మహాగణపతి దేవతోభ్యో నమః. చూసే వీక్షకులకు నమస్కారం. క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరం 24 నుంచి 25 వరకు కూడా అందరూ కూడా అష్టైశ్వర్యాలు సిద్ధించేవంటి ఒక యోగం మీకు కనపడాలనే నేను చెప్తా ఉన్నాను. ముఖ్యంగా మీకే దశయోగం, దశధన యోగం அப்படின்னு ఒకటి ఉంది. దశధన యోగం அப்படின்னு కన్యరాశి వాళ్ళకి పోయిన సంవత్సరం అంతా కూడాను చాలా వరకు కూడాను ఆర్థికంగా మానసికంగా అనేక రకమైనటువంటి ఒత్తిడిలో ఉన్న వాళ్ళకి இந்த మాసத்திலிருந்து ఎప్పుడైతే ఈ ఉగాది సంవత్సరం కొత్త ఉగాది నుంచి మీకే క్రోధినామ సంవత్సరము ప్రారంభమవుతున్నప్పటి నుంచి కూడా, అంటే పేరులో క్రోధి ఉందంటే మొత్తం కోపంగా ఉంటుంది அப்படின்னு అందరు డౌట్ పడతా ఉంటారు. అది ఎంత మాదిరి లేకపోతే పేరు శాస్త్రానికి వచ్చేవంటి పేరు కాబట్టి ఏ విషయంలో కూడా సందేహపడే అవసరం లేదు. సినీ తారలకి, రాజకీయ నాయకులకి, పెద్ద పెద్ద స్టార్స్కి అందరూ కూడాను మంచి యోగదాయకం రావుతుంది. ఎన్నో ఫ్లాప్స్ అయినటువంటి మూవీస్ హీరోస్కి, హీరోయిన్స్కి అన్నిటి కూడా ఈ కన్యరాశి ఉన్న వాళ్ళకి సూపర్గా మీకు మూవీస్ ఆఫర్స్ రావటం అనేది జరుగుతుంది. మంచి దర్శకత్వంలో మంచి మూవీస్ రావటం జరుగుతుంది. ప్రొడ్యూసర్స్ కూడా మీకు అదే విధానంగా దొరకటం జరుగుతుంది. సినిమా ఇండస్ట్రీ అంతా. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు భయాందోళన పెరిగిపోయింది. ఏ దాంట్లో ఎవరికి ఎట్లా పెడితే ఏమవుతుంది, ఎక్కడే నష్టపోతున్నాము అన్నది కనపడటంలా. ఎందుకంటే థియేటర్కి జనాలు రావటంలే, థియేటర్లో ఉండటంలే. సో అక్కడ ఏంటంటే మనం ఒక పంట పండించిన తర్వాత ఆ ఫలాన్ని తినాలన్నా, ఆ ఫలం రసము తాగాలన్నా, ఆ ఫలాన్ని అనుభవించాలన్న ఒక యోగం ఉండాలి. అంత యోగం లేనివన్నప్పుడు మీరు ₹1 అక్కడ పెట్టిన తర్వాత ఫలితం లేకపోతే ఎప్పుడైనా కదా. అందుకని ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్త వహించవలసి వస్తుంది, జరుగుతాయి. ముఖ్యమైనటువంటి ఇదంతా కూడా ఏంటంటే ఈ యొక్క కన్యరాశి వాళ్ళకి అదృష్టం ఇదివరకు చెప్పిన విధానంగా మంచి యోగం పట్టబోతుంది. వీళ్ళకి కొత్త గృహం నిర్మాణం అవుతాయి. డాక్టర్ రంగంలో ఉన్న వారికి హై పొజిషన్లో ఉంటారు. పోలీస్ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి పొజిషన్ వస్తుంది. ప్రమోషన్, కోర్టు కేసు కచేరీలో ఉన్న వాళ్ళకి మీకు మంచిగా మేలు కలిగేవంటి ఒక వాక్కు రావటం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ క్రోధినామ సంవత్సరంలో సంతానం లేని వారికి సంతానం, కళ్యాణం లేని వారికి కళ్యాణం, తిరుమంజరి ఆలయానికి వెళ్ళి ప్రత్యేకమైనటువంటి పూజలు చేసుకొని రావాలి. పునస్కారం కాదు, పూజలు చేసుకొని రండి. తిరుమంజరిలో చేసుకుంటే మీకు ఉన్నటువంటి కుజ దోషం, మంగళ దోషం ఏదైతే ఉందో తొలగిపోతుంది. అద్భుతమైనటువంటి వరుడికైనా బాలికకైనా తిరుమంజరిలో అక్కడ పూజ చేయాలి. అక్కడ వచ్చేసి కళ్యాణ పెరమాళ్ స్వామి దర్శనం ఉంటుంది. అంటే మన ఏకాంబరేశ్వర స్వామివారు తిరుమంజరిలో మనకి కనపడుతుంది. భూమండలంలో ఉమామహేశ్వరుడికి కళ్యాణం జరిగినటువంటి స్థలం ఏంటిది అంటే తిరుమంజరిలో, భూమండలంలోనే. అంటే కైలాసం తర్వాత కళ్యాణం భూమిలో ఎక్కడ జరిగిందంటే తిరుమంజరి ఒకటే. ప్రపంచం ఎవరికైనా కూడా మొండికస్తుడికి పెళ్లి కాలేదు అంటే తిరుమంజరికి వెళ్ళి కూర్చొని అక్కడ ఆ పూజ, ఆ కథ, ఆ కళ్యాణంలో కూర్చొని ఆ ముడుపు కట్టి వస్తే 41 రోజుల్లో ఖచ్చితంగా కళ్యాణం జరుగుతుంది. కాబట్టి కన్యారాశి వాళ్ళకి అటువంటి ఏది కూడా కళ్యాణ ఘటానికి సంబంధించినటువంటి దోషం ఉంటే మీరు ఆ తిరుమంజరికి వెళ్ళి పరిహారం చేసుకోండి.
ప్రత్యేకంగా శివుడికి సోమవారం నాటున స్వామికి ఆవు పాలతో అభిషేకం చేస్తూ మృత్యుంజయ మంత్రాన్ని సేవిస్తూ ఉండండి. మంచి అష్టయోగం పట్టబోతుంది. వాడికి అష్టయోగం పట్టబోతుంది. మంచి అద్భుతమైనటువంటి ఇది. రైతుల్లో కూడాను అదే విధానంగా రుణమాఫీ జరగటము, మరి మీరు తీసుకున్నటువంటి ఏదైతే ఉందో అది కాకపోవటము, ఇంకొకటి చెరుకు పంట పండించిన వారికి, పసుపు పంట పండించిన వారికి, కందులు పండించిన వారికి, మినుములు పండించిన వాళ్ళకి, ఇతర పంట పండించిన వాళ్ళకు అధికమైన వంటి వ్యవసాయ రంగంలో మీకు మంచి దిగుబడి రావడం బాగా జరగటం అనేది జరుగుతుంటుంది. మిర్చి వ్యాపారం మాత్రం ఖచ్చితంగా మీరు చేస్తే మాత్రాన ఈ యొక్క వేసవి కాలంలో విశేషమైన వంటి పంట పండటం, మీకు అద్భుతమైన వంటి లాభదాయకం రావటం అనేది కన్యరాశులకు మంచి ఉచ్చ స్థానంలో కనపడతాం. ఇప్పుడు రియల్ ఎస్టేట్కి సంబంధించి కూడా ఏ విధంగా ఉండొచ్చు? కన్యరాశి వాళ్ళకి కొద్దిగా డౌట్గా ఉంది. రియల్ ఎస్టేట్లో మీరు అడుగు పెట్టకపోవడము మంచిది. అలానే ఈ రాశి వారికి ఎలాంటి ఆలయ దర్శనం చేస్తే మంచిదండి? శివుడికి ప్రత్యేకమైనటువంటి అభిషేకము, శివుడి మూలమంత్రం జపిస్తూ ఉంటే సరిపోతుంది. స్వామివారికి ప్రత్యేకమైనటువంటి పంచామృతాభిషేకంతో అభిషేకం చేయండి. ఎప్పుడైనా వీళ్ళు ప్రతి సోమవారం లేదంటే మహాశివరాత్రి ఎప్పుడైనా వస్తూ ఉంటుంది. అంత మాదిరి సమయంలో వీళ్ళు ఏకరుద్రాభిషేకం చేయటం వల్ల సంవత్సరం పొడుగునా మీకు మంచి యోగదాయకం ఉంటుంది. చాలా చక్కగా తెలియజేశారండి. ధన్యవాదాలు. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.